అహ్మదాబాద్లో విమాన ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 242 మంది దుర్మరణం పాలయ్యారు. మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 242 మంది సజీవ దహనమైనట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ధనుంజయ ద్వివేది స్పష్టం చేశారు. మృతుల్లో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగల్ వాసులు, 1 కెనడియన్ ఉన్నారు. మృతుల్లో 2 పైలట్లు సహా 12 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. ఇక మేఘానీ నగర్లోని బీజే ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్స్ పై విమానం కూలడంతో హాస్టల్లోని విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది మెడికోలు గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. DNA పరీక్షల ఆధారంగా మృతులను గుర్తిస్తామని తెలిపిన ద్వివేది ఆ తర్వాతే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తక్కువ ఎత్తులో విహరించి మేఘానీ నగర్లోని నివాస ప్రాంతాల్లో కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగలు వ్యాపించాయి. మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన విమానం 6 నిమిషాల్లోనే కూలిపోయింది. గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కంట్రోల్ తప్పింది. కొద్దిసేపటికే తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ లిఫ్ట్ ఆఫ్ ఎయిర్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా విమానం అదుపు తప్పి జనావాసాలు నివాసం ఉండేటువంటి ఎయిర్పోర్ట్కి కోతవేటు దూరంలోనే మేఘానీ నగర్లో ఒక్కసారిగా కూలిపోయింది. మేఘానీ నగర్లో ఒక చెట్టుకు ఢీకొని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాల మీదకి దూసుకెళ్లింది విమానం. అక్కడే ఒక్కసారిగా పడడంతో బిల్డింగ్ కూడా బాగా డ్యామేజ్ అయింది. 2 బిల్డింగ్స్ కూడా గోడలన్నీ కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం భోజనం చేస్తున్నటువంటి విద్యార్థుల్లో కూడా కొంతమంది మృత్యువాత పడ్డారు. అటు విమానంలో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికులు కూడా దాదాపు అందరూ కంప్లీట్గా ఎవరూ కూడా బ్రతికే అవకాశం లేదంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు. 242 మంది ప్రయాణికులు కూడా 230 మంది ప్రయాణికులు, 12 మంది ఏరోప్లేన్ సిబ్బంది మొత్తం కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితే కనబడుతోంది. అందులో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 242 మంది ప్రయాణికులతో పాటు అటు మెడికో విద్యార్థులు కూడా దుర్మరణం చెందారు. వారు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. విమానం టేకాఫ్ అయినటువంటి 1 నిమిషంలోనే పైలట్లు ఈ ప్రమాదాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. కాక్పిట్లో అసలు ఏం సంభాషణ జరిగింది అనే విషయం కనుక బయటకు వస్తే అసలు ప్రమాదానికి గల అసలు కారణం అనేది తెలిసే అవకాశం ఉంది. మరోప్రక్క మేడే కాల్ కూడా పైలట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఏటీసీకి. ఈ క్రమంలో మేడే కాల్ ఇచ్చిన వెంటనే ల్యాండ్ చేసే అవకాశం కూడా, ఎమర్జెన్సీ ల్యాండింగ్కి కూడా పైలట్కి అవకాశం లేకుండా పోయింది. జనావాసాలు ఉండేటువంటి ప్రాంతానికి అప్పటికే విమానం దిగిపోవడం, అందులోనూ ఎక్కడా కూడా ల్యాండ్ చేసే అవకాశం ఆ స్థలం లేకపోవడంతో బిల్డింగ్ల మీదే విమానం పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోప్రక్క విమాన ప్రమాద ఘటనలో బాధ్యులను ఉపేక్షించేది లేదంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ని కూడా మనం చూస్తున్నాం. విమాన ప్రమాదంలో 50 మంది దాదాపు మెడికోలు గాయపడ్డారు. ప్రక్కన एयर इंडिया 171 फ्लाइट में अहमदाबाद से लंदन जाने के लिए 230 पैसेंजर की बुकिंग थी। उसके सिवाय क्रू मेंबर भी थे। दुर्भाग्यपूर्वक दोपहर के 1:40 बजे के आसपास प्लेन टेक ऑफ होने के साथ ही दुर्घटनाग्रस्त बना। जिस विस्तार में प्लेन क्रैश होकर गिरा है वहाँ पे अहमदाबाद सिविल हॉस्पिटल के विद्यार्थियों के हॉस्टल, स्टाफ क्वार्टर और अन्य रेजिडेंशियल विस्तार है। उस विस्तार के लोगों को भी ईजा पहुंची है। 50 जितने घायल व्यक्तियों को सिविल हॉस्पिटल अहमदाबाद लाया गया है, जिन्हें श्रेष्ठ सारवार दी जा रही है। अभी वो सघन सारवार में परंतु स्टेबल परिस्थिति में है। फ्लाइट के जो पैसेंजर हैं उनके जो सगे हैं, नज़दीक के सगे हैं, उनसे रिक्वेस्ट है कि DNA टेस्टिंग की व्यवस्था हम लोगों ने बीजे मेडिकल कॉलेज के कसौटी भवन में की है। आप सबसे अनुरोध है, जिसमें खास तौर पे माता पिता अथवा उनके पुत्र पुत्री नज़दीक के सगाओं में होते हैं, आपसे रिक्वेस्ट है कि आप DNA सैंपल के लिए कसौटी भवन
में बनी हुई व्यवस्था पर अपने सैंपल दें ताकि दुर्घटना के जो विक्टिम है उनका आइडेंटिफिकेशन जल्दी से हो सके। అటు గుజరాత్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ద్వివేది తెలిపినటువంటి ప్రెస్ నోట్ ఇప్పటి వరకు చూసాము. సో పూర్తి సమాచారం తెలుసుకుందాం. అటు కేంద్ర ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి చేరుకున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. సునీల్, ఘటన తర్వాత పరిస్థితులు వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు ఇప్పటికే చనిపోయిన వారిని గుర్తించేందుకు DNA టెస్టును కూడా చేయాలంటూ కూడా ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అయితే 4 IASలతోటి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు వైద్య సహాయము, అదేవిధంగా ఘటన జరిగిన పరిస్థితులు, వీటన్నిటిపైన కూడా 4 IASలతోటి త్రివేది యొక్క 4 అధికారులు కూడా పనిచేయనున్నారు. ప్రధానంగా ప్రమాదం అత్యవసర సేవ పర్యవేక్షించడానికి ఒకరు, అదేవిధంగా ప్రమాదాన్ని గుర్తించడము, అక్కడ జరిగిన తీరు, దానికి సంబంధించిన కారణాలను కూడా వెతికేందుకు మరి 3 కూడా పనిచేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మృతులకు సంబంధించిన ఐడెంటిటీ, పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు అవ్వడం వాళ్ళందరికీ కూడా DNA టెస్టులు చేసి కుటుంబ సభ్యులకు అందించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలకు సంబంధించిన ఎంబసీస్, అమెరికా, లండన్, అదేవిధంగా మిగతా దేశాలకు సంబంధించిన ఎంబసీస్ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరుపుతున్నాయి. వారి మృతదేహాలను కూడా వీలైన తొందరగా గుర్తించి ఆయా దేశాలకు పంపించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఘటనకు స్థలానికి కొద్దిసేపటి క్రితమే కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ ఆ ఘటన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. DCGIకి సంబంధించి కూడా ఈ యొక్క ప్రమాద తీరును కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ఇటు ఎయిర్ ఫోర్సు, అదేవిధంగా సివిల్ ఏవియేషను, స్థానిక పోలీసులు వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఘటనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఏ విమానం ప్రమాదం జరిగిన స్థలంలో కూడా ఏదైతే ఆ మెడికల్ హాస్టల్ పైన పడిందో, ఆ లంచ్ టైం కావడము, అందులో ఉన్న విద్యార్థులు కూడా అంటే మెడికోస్ కూడా లంచ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ విమానం వచ్చి ఆ బిల్డింగ్ పైన పడడంతో కూడా దాదాపు 50 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అందులో 5గురిని గుర్తించడానికి కూడా వీలు లేనంతగా కూడా గాయపడ్డట్టుగా కూడా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఇటు కింద ఏదైతే విమానం ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయిన తర్వాత కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందో, ఆ ధాటికి కూడా సాధారణంగా అక్కడ కింద వెహికల్స్ దాదాపు 8 కూడా పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. అయితే సాధారణ పౌరులు అంటే అక్కడ స్థానికులు ఎవరైనా ఉన్నారా అన్న దానిపైన కూడా ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. మృతులకు సంబంధించి కూడా ఇంకా కొంత అధికారిక ప్రకటన వెల్లడించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే సిపి కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. 242 మంది కూడా చనిపోయి ఉంటారు, ఇంత పెద్ద బ్లాస్ట్లో ఎవరు బతికే పరిస్థితులు లేవు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అక్కడ స్థానికంగా ఉన్న మెడికోలు కూడా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, విల్ కమ్ బ్యాక్ టు యు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. Nationals were also there, children were also there. I would only say that each and every life is precious to us. Each and every one is a very important person to us. So it's an incident which has shaken the nation also. Everyone has expressed their grief. सीरियसली इस घटना को लिया जा रहा है क्योंकि इतनी टेक्नोलॉजी होने के बावजूद इस तरह की घटना होना तो वो एक अपने आप में बड़े सवाल है. Yes, I'll only give one line to what you have asked right now. We are going to do a fair and thorough investigation. We are not going to spare anyone. We are not going to leave any stone unturned. We will do properly according to the protocol, and we are going to go to the depth of why this incident has happened. That much I can tell you now. बस अभी इतना काम. Thank you. Yes, coming back to you, Gopi. So కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ శాఖ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు మాట్లాడడం చూసాం. ఎవరిని ఉపేక్షించేది లేదు, ప్రతి మూలాన్ని కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తామంటూ కూడా తెలుపుతున్నారు. గోపి. సమగ్ర దర్యాప్తుకు ఇప్పటికే కేంద్ర మంత్రి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. విమాన ఘటనకు సంబంధించి టెక్నికల్ ప్రాబ్లం ఉందా లేదా ఇంకా ఏదైనా కోణంలో ఈ ప్రమాదం జరిగిందా అన్న దానిపైన కూడా
ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి చూసాము. అయితే ఈ ఘటనకు 2-3 ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. ఒకటి టేక్ ఆఫ్ అయిన వెంటనే ఫ్లై ఆఫ్ ఉంటుంది. ఆ ఫ్లై ఆఫ్ జరగకపోవడంతో, టెక్నికల్గా ఆ ఫ్లై ఆఫ్ జరగకపోవడంతో ఈ ఘటన జరిగిందనేది ఒక కోణం ఉంది. రెండవది ఏదైనా బర్డ్ హీట్కి సంబంధించి కూడా ఇంజన్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోతుంది కాబట్టి బర్డ్ హీట్ వల్ల కూడా ఏదైనా ప్రమాదం జరిగిందన్న కోణంలో కూడా ప్రస్తుతం ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. 2 కోణాలు కాకుండా ఇంకా ఏదైనా కోణం ఉందా అన్న దానిపైన కూడా పూర్తిగా సమగ్ర దర్యాప్తు జరపాలనేది కూడా ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగానే వివిధ శాఖల సమన్వయంతో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగే పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తిగా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి టేకాఫ్ అయిన 5 నిమిషాల లోపే కుప్పకూలిపోవడం అన్న దానిపైన కూడా కొంత అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంజన్ ఎందుకు సడన్గా ఆఫ్ అయిందన్న దానిపైన కూడా కొంత ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. అయితే కాక్పిట్ బ్లాక్ బాక్స్లో అసలు ఎటువంటి సౌండ్స్ రికార్డ్ అయ్యాయన్న దానిపైన కూడా బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇంకా పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మృతులకు సంబంధించి కూడా ఎవరైతే ఇందులో చనిపోయారో వాళ్ళందరినీ DNA పరీక్ష చేసిన తర్వాత ఆయా కుటుంబాలకైతే అప్పజెప్పనున్నారు. సతీష్. ఓకే గోపి.